నీతిమంతులు. సామెతలు 15వ అధ్యాయము 29వ వచనము. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించునని వాక్యం మనకి బోధిస్తుంది. నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించేవారుగా ఉంటారు. రెండవదిగా చూసినట్లయితే సామెతలు 13వ అధ్యాయము 9వ వచనము. నీతిమంతుల వెలుగు తేజరిల్లును అని వాక్యము మనకి బోధిస్తుంది. నీతిమంతుల యొక్క వెలుగు తేజరిల్లుతుంది. మన యొక్క నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుంది. మూడవదిగా చూసినట్లయితే మనము సామెతలు 12వ అధ్యాయము 12వ వచనము. నీతిమంతుల వేరు చిగుర్చును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. నీతిమంతుల యొక్క ఇల్లు వేరు చిగుర్చును అనేది, నీతిమంతుల యొక్క వేరు చిగురుస్తుంది. అదేవిధంగా నీతిమంతులు వెలుగు తేజరిల్లును అని వాక్యము బోధిస్తుంది. నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించునని వాక్యము బోధిస్తుంది. నాలుగవదిగా చూసినట్లయితే సామెతలు 12వ అధ్యాయము 7వ వచనము. నీతిమంతుల ఇల్లు నిలుచును అని వాక్యము మనకి వివరిస్తుంది. నీతిమంతుల యొక్క ఇల్లు నిలుస్తుంది అని వాక్యము బోధిస్తుంది. అదే సామెతలు 10వ అధ్యాయము 30వ వచనము చూసినట్లయితే నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు అని వాక్యము మనకి బోధిస్తుంది. నీతిమంతుడు ఎన్నడూ కూడా కదిలింపబడడు అని వాక్యము మనకి బోధిస్తుంది. సామెతలు 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతురు అని వాక్యము మనకి బోధిస్తుంది. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారని వాక్యము మనకి బోధిస్తుంది. మనము అదే సామెతలు 10వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే నీతిమంతుడు నిత్యము కూడా నిలుచును అని వాక్యము బోధిస్తుంది. కట్టడము వలె ఉన్నాడు అని వాక్యము మనకి బోధిస్తుంది. ఇక నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుల యొక్క వెలుగు తేజరిల్లుతుంది. నీతిమంతుల యొక్క వేరు చిగుస్తుంది. అదేవిధంగా నీతిమంతుల యొక్క నీళ్లు నిలుచును. నీతిమంతుడు ఎన్నడూ కూడా కదిలింపబడడు. నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి చెందుతారు. నీతిమంతులు నిత్యము కూడా నిలుస్తారు. కనుక మనము నీతిమంతులుగా ఈ లోకంలో జీవిద్దామో. నీతిమంతులుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి మనల్ని తేజరిల్లా చేస్తాడు, చిగుర్చు చేస్తాడు. మన యొక్క ఇల్లు నిలుస్తుంది. అదేవిధంగా మనము కదిలింపబడము. మనము చిగురాకు వలె వృద్ధి చెందుతాము. నిత్యము కూడా మనము నిలిచేటువంటి వారంగా ఉంటాము. కనుక నీతిమంతులుగా ఉండడానికి, నీతిమంతులుగా ఉండి దేవుడికి మనము ప్రార్థించే వారంగా ఉందాము. దేవుడి ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయును గాక. ఆమేన్.